హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. భద్రాచలం అయితే వెళ్తున్నాను. నేను అక్కడ శారీ సెరమనీ మేకప్ అయితే వచ్చింది. దానికోసమని నేను ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ అయితే బ్యాగ్ రెడీ చేసుకుంటున్నాను. మేకప్కి వెళ్ళే ముందు ప్రతిసారి నేనైతే ఫస్ట్ బ్యాగ్ చెక్ చేసుకుంటాను. బ్యాగ్ చెక్ చేసుకొని అందులో నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయా లేవా, మేకప్ కిట్ మొత్తం ఉన్నదా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మొత్తం నీట్గా నాకు కావాల్సినట్టు కార్నర్గా సదిరి పెట్టుకుంటాను. అంటే నేను మేకప్కి వెళ్ళిన దగ్గర ఇది ఎక్కడ పెట్టాను అనేది నాకు ఈజీగా గుర్తుండడానికి కూడా. అంత హడావుడిలో చేసుకుంటాం కదా, ఆ హడావుడిలో ఈజీగా దొరికేటట్లు నేను అన్ని సదురుకొని బ్యాగ్ అయితే క్లోజ్ చేసుకుంటాను. ఇప్పుడైతే నా బ్యాగ్ సదురుకోవడం అయిపోయింది, క్లోజ్ అయితే చేసుకున్నాను. క్లయింట్ అయితే పూల జడ కూడా నన్నే తీసుకురమ్మని చెప్పింది. సో దానికోసమని నేను పూల జడ ఆర్డర్ పెట్టాను. అది షాప్కి తీసుకొచ్చి ఇచ్చిపోయారు. నేనైతే అది తీసుకొని వెళ్తున్నాను. అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. బయటకి అయితే వెళ్తున్నాను. నేను ఇప్పుడు బస్ స్టాండ్కి ఆటోలో అయితే వెళ్తున్నాను. నేను బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. కానీ చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. నేను 6:30కి వస్తే 8:30 వరకు అయితే బస్ అయితే అస్సలు దొరకలేదు. చాలా అంటే చాలా విసుగొచ్చేసిపోయింది అసలు బస్ కోసం వెయిట్ చేసేసరికి. లాస్ట్కి అయితే ఒక బస్సు దొరికింది. అదైతే ఏసీ బస్సు. ఆ ఏసీ బస్సు స్మెల్ అయితే అస్సలు బాగాలేదు. దానికోసం అని నేనైతే జెండుమ్మ వాసన తీసుకున్నాను. జెండుమ్మ వాసనకి ఆ బస్ వాసన కొంచెం తగ్గిద్ది అని చెప్పేసి ఇప్పుడైతే బస్సు స్టార్ట్ అయిపోయింది. బస్ జర్నీ నాకు పడదు, అందులో వామిటింగ్ అవుతుంది. వామిటింగ్ అవ్వకుండా ఉండడానికి నేను నిమ్మకాయ చాక్లెట్లు తీసుకున్నాను. అవి వేసుకొని ఒక 2 hours అయితే బాగానే కవర్ చేశాను. వామిటింగ్ అవ్వకుండా కంట్రోల్ పెట్టుకున్నాను. కానీ ఇంకొక 5 minutes అయితే భద్రాచలం వస్తుంది అనేలోపు వామిటింగ్ అయితే అయ్యింది. ఫైనల్గా అయితే భద్రాచలం వచ్చేసరికి అయితే నైట్ 1:30 అయింది. క్లయింట్ అయితే రూమ్ బుక్ చేశారు. రూమ్లో అయితే నైట్ స్టే చేసాము అక్కడే. మార్నింగ్ అయితే లేసాను 6:30కి. నేను లేచి బ్రష్ చేసుకుందామంటే పండ్లు తోముకోవడానికి నేను అసలు బ్రష్ పెట్టుకోలేదు. ఆడవుల్లో అయితే మర్చిపోయాను బ్రష్ పెట్టుకోవడం. అందుకని చెప్పేసి నేను పేస్ట్ ఇంకా ఫింగర్ పెట్టుకొని అలానే తోమేసాను. చిన్నప్పుడు తోమినట్టు అదే అయింది. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. వైట్ కలర్ కుర్తా అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే నేను మాంగళ్యలో తీసుకున్నా. నాకు లాస్ట్ టైం బర్త్డే అప్పుడు వేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. కానీ ఆ రోజు శారీ కట్టుకున్నా, అందుకని కుదరలేదు. ఇప్పుడైతే వేసుకున్నాను. నేను బయటకు వచ్చాను ఫ్రెష్ అయ్యి. బయట వాతావరణం అయితే ఎంత బాగుందంటే అసలు మొత్తం చుట్టుపక్కల అంతా మంచు పట్టేసింది. ఇదే మేము దిగిన హోటల్ అయితే. ఇది పేపర్ ఫ్యాక్టరీ అంట దీన్ని, అది నాకు కరెక్ట్గా తెలియదు వాటి గురించి. ఈ ఫ్యాక్టరీలోనే రూమ్ బుక్ చేశారు క్లయింట్. ఇక్కడే స్టే చేసాము. ఇది అవుట్ఫుట్ చూడండి, కనిపిస్తుంది ఎంత బాగుంది కదా అసలు. మంచుతో మొత్తం వాతావరణం అంతా కప్పి ఉంది. ఏం కనిపించట్లేదు కదా దూరం నుంచి అసలు. నైట్ జర్నీలో తిని బస్ ఎక్కితే వామిటింగ్ అవుతుంది అని చెప్పేసి నేను ఏం తినకుండా బస్ ఎక్కాను. వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది. 1:30కి అయితే మొత్తం క్లోజ్ ఉంది. తినలేదు, తినకుండా పడుకునేసరికి ఇప్పుడైతే బాగా ఆకలేసింది. ఫస్ట్ అయితే నేను ఫుడ్ తిన్నాను. ఫుడ్ అయితే ఇది బాగుంది, నాకు నచ్చింది. ఇది పొంగలి సాంబార్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పొంగలిలో నెయ్యి ఎక్కువ వేసారు, చాలా టేస్టీగా అనిపించింది. తినడం అయితే అయిపోయింది. తిన్న తర్వాత నేను టీ తాగుతాను. టీ తాగే అలవాటు ఉంది నాకు బాగా. బయట వాతావరణం చాలా బాగుంది కదా అని చెప్పేసి బయట తాగుదామని చెప్పేసి నేను టీ లోపల కూర్చొని తాగకుండా కప్పు పట్టుకుని బయటకి అయితే వచ్చేసాను. బయట మంచు, చుట్టూ వాతావరణం చల్లగా చాలా అంటే చాలా బాగుంది. నాకు ఆ వెదర్లో టీ తాగాలనిపించేసి నేను బయటికి టీ తీసుకొని వచ్చేసి ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్గా టీ అయితే తాగాను. నాకైతే మస్తు అనిపించింది. ఈ ఫీల్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఎర్లీ మార్నింగ్ మంచులో టీ తాగుతుంటే చాలా చాలా రిలాక్స్ అనిపించింది. తాగిన తర్వాత అయితే నేను టీ కప్పు బయట ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తీసుకొని డస్ట్బిన్లో అయితే వేసాను. మేమైతే రెడీ అయ్యాము ఇంకా క్లయింట్ దగ్గరికి వెళ్ళడానికి. మేము ఉన్న ప్లేస్ నుంచి క్లయింట్ దగ్గరికి అయితే ఒక 13 kilometers ఉంటుంది. వెళ్ళే దారిలో అయితే మొత్తం పల్లెటూరు వాతావరణం, చుట్టుపక్కల మొత్తం మంచుతో కప్పబడి ఉంది. చూడండి కనిపిస్తుంది, ఎంత బాగుంది కదా అసలు. మొత్తం నాట్లు వేసే టైం కదా, అన్ని నీళ్లు బట్టి ఉన్నాయి మడికట్లల్లో. చాలా బాగుంది వాతావరణం అయితే, నాకు మస్తు అనిపించింది. చూస్తుంటే అయితే రిలాక్స్ అనిపించింది మైండ్. క్లయింట్ ఇంటికి అయితే వచ్చాము. శారీ సెరమనీ ఈ పాపకైతే రెడీ చేయడం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే హాఫ్ శారీ వేసాము. హాఫ్ శారీ మీద ఎక్కువ టైం లేదని చెప్పేసి హెయిర్ స్టైల్ అయితే సగం వేసి పంపించాను స్టేజ్ మీదకి. ఆ తర్వాత వచ్చినాక మళ్ళీ హెయిర్ స్టైల్ పూర్తి చేసి తర్వాత శారీ కట్టి పంపించాను. నా మేకప్ అయితే అయిపోయింది. మేకప్కి వచ్చే ముందే కాదు, మేకప్ అయిపోయినాక కూడా చదవడమే ఉంటుంది మా మేకప్ ఆర్టిస్ట్లకైతే. మేకప్ చేసేటప్పుడు అడవుల్లో మొత్తం చిందర వందర ఆడావుడిగా ఆగమాగం వేసాను. చూడండి బెడ్ నిండా పోసాను మొత్తం.
అవన్నీ నిదానంగా చదువుకునేసరికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. మొత్తం అయితే నీట్గా అన్ని నా వస్తువులు సర్దేసుకున్నాను. మా పని అయితే అయిపోయింది. మేమైతే రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంత దూరం వచ్చినాం కదా, ఇంకా దేవుని కూడా దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి ఆటో మాట్లాడుకుని ఆటోలో అయితే మేము వెళ్తున్నాము. మేము ఎక్కిన ఆటో అయితే చాలా అంటే చాలా స్లోగా వచ్చింది. అలా స్లోగా రావడం వల్ల మాకైతే ఒక మంచి జరిగింది. అది లాస్ట్లో చెప్తాను ఏంటి అనేది. భద్రాచలం అయితే ఎంట్రీ అవుతున్నాము. ఆర్చి కనిపిస్తుంది చూడండి. లోపలికి అయితే వచ్చేసాము. తర్వాత అయితే మనకు గోదావరి నది ఉంది కదా, ఆ బ్రిడ్జి అయితే వచ్చింది. మీకు అది కనిపించే బ్రిడ్జి అయితే ఎక్కాము. ఆటో నుంచి సెల్ఫీ వీడియో తీస్తున్నాను, కానీ వీడియో అయితే క్లారిటీ లేదు. లైవ్ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. దూరం నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. నాకైతే బాగా అనిపించింది. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. బాగుంది కదా, దూరం భలే కనిపించింది. నాకైతే బాగా అనిపించింది. నేను లాస్ట్ టైం పుష్కరాలు అప్పుడైతే ఇక్కడికి వచ్చాను, కానీ ఆ టైంలో ఫుల్ పబ్లిక్ ఉండి బాగా రస్తీ ఉండేసరికి నేను అసలు లొకేషన్లో ఏమీ సరిగా చూడలేకపోయాను. ఇప్పుడైతే బాగా చూశాను, మంచిగా అనిపించింది. మొత్తం ఓపెన్ ప్లేస్ కుల్లాగా ఉండేసరికి అన్ని నిదానంగా చూశాను. ఈవినింగ్ అయింది కదా, చూడండి సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడో, చాలా బాగుంది కదా ఆ లొకేషన్. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుళ్ళోకి వెళ్ళడానికి నా దగ్గర చాలా లగేజ్ ఉంది. ఆ లగేజ్ అంతా కౌంటర్ దగ్గర పెడదామని వెళ్ళేసి ఆ కౌంటర్ దగ్గర అయితే పెట్టేసాము. కౌంటర్ దగ్గర పెట్టేసి చెప్పులు కూడా అక్కడే వదిలేసాము. అక్కడ చెప్పులు లగేజ్ పెట్టినందుకైతే మా దగ్గర 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఛార్జ్ చేసిన తర్వాత స్లిప్ అయితే ఇచ్చారు. అది రిటర్న్లో ఇస్తేనే ఆ లగేజ్ అంతా మనకి ఇస్తారంటే అది జాగ్రత్త అని చెప్పి మరీ ఇచ్చారు. అలా తీసుకొని బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంకా మనం పైకి వెళ్దామని చెప్పేసి పైకి అయితే వెళ్తున్నాము దర్శనానికి. పైకి వెళ్ళడానికి కొంచెం నడవాలి, దాని గ్యాప్లో వీడియో తీశాను మీకు. లోపలికి వెళ్ళడానికి అయితే ముందు మేము కొబ్బరికాయ తీసుకున్నాము. కొబ్బరికాయతో పాటు పూలైతే తీసుకున్నాం. పూలైతే ఒక 3 మూరలు తీసుకొని అవైతే ఆఫ్ చేసుకొని ఇద్దరం కలిసి ఆఫ్ పెట్టుకున్నాము. పూలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా దర్శనానికి వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్ళే దారిలో అయితే మధ్యలో గోశాల ఉంది. గోశాల లోపలికి అయితే వెళ్ళి అక్కడ గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని బయటకైతే వచ్చాము. పైకి దర్శనానికి వెళ్దామని చెప్పేసి. గుడి లోపలికి అయితే ఫోన్ అయితే ఎలవ్ లేదు. ఫోన్ అయితే లోపలికి తీసుకుపోనీయలేదు. అందుకని మేమైతే బయట కౌంటర్లో అయితే ఫోన్ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. లోపలైతే కొబ్బరికాయ కొట్టడానికి వీలు లేదు, బయటే కొట్టాలంట. అందుకని మేము ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. అక్కడ నా ముందు ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళైతే కొట్టడం అయిపోయిందాక మేము వెయిట్ చేసాము. వాళ్ళు కొట్టడం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేనైతే నిమ్మలంగా దేవుని దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను తీసుకెళ్ళిన తులసి మాల ఉంది కదా, అదైతే ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టుకొని మంచిగా దండం పెట్టుకొని వచ్చేసాను. అక్కడ చుట్టుపక్కల ఇంకా కొన్ని ప్లేస్లు ఉన్నవి, అవి కూడా చూద్దామని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాను. అక్కడైతే ఇవి ప్లేస్లు, వీటిని అయితే మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. ఇవేంటో, ఇవి ఏమేమి దేవుళ్ళు అనేది నాకైతే పెద్దగా ఐడియా లేదు. అక్కడ చదువుదామని చెప్పేసి చూసినా కూడా అది నాకు కనపడలేదు ఎక్కడ ఏం పేరు అనేది. కానీ ఒకటైతే పక్కన ఉన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకున్నాను. అంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను, దాన్ని పూర్తిగా అడిగి తెలుసుకున్నాను. ఇదే నేను అడిగినది. ఇది రామకోటి రాసిన బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ అన్నీ ఇందులో పెడతారంట. దీన్ని రామకోటి స్తూపం అని అంటారని చెప్పారు నేను అడిగిన వాళ్ళైతే. దీని చుట్టూ అయితే రౌండ్గా ఒక ప్రదక్షిణ అయితే చేశాను. ఆ తర్వాత అయితే దాని పక్కనే కొంచెం సైడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి నేను ఇదే నేను చెప్పిన ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాను. దర్శనం అయిపోయింది. చూడాల్సిన ప్లేస్లు కూడా అయిపోయినాయి. ఇంకా మేము కిందికి దిగుదామని చెప్పేసి మెట్లు దిగుతున్నాము. కిందికి అయితే వచ్చేసాము. ఇంకా మా లగేజ్ అయితే మొత్తం తీసుకున్నాము. లగేజ్ తీసుకొని బయటకైతే వచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా ఇందాక, ఆటో స్లోగా రావడం వల్ల మాకైతే ఒక మంచి జరిగింది అని. మీకు ఇందాక చెప్పలేదు దర్శనం ఎలా జరిగింది అనేది. ఆటో స్లోగా రావడం వల్ల మేము వచ్చిన టైంకి గుళ్ళో ఎక్కువ మంది లేకపోయేసరికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎంత బాగా అంటే మేము ఫస్ట్ ఒకసారి ఫ్రీ దర్శనానికి వెళ్ళి చూసి ఇంకా బయట ఒక 5 నిమిషాలు కూర్చొని బయటికి వచ్చేస్తున్నాం గడప దాటి. ఆలోపు గుళ్ళో ఉన్న పంతులు గారు ఒకరు పిలిచి లోపలికి విఐపి దర్శనం లాగా తీసుకెళ్ళి
స్వాముల వారి దగ్గరికి తీసుకెళ్ళి దగ్గర నుంచి దర్శనం అయితే చేశారు. అదైతే నాకు చాలా అంటే చాలా అసలు చాలా అంటే చాలా మంచి అనిపించింది. అంత దగ్గర నుంచి అసలు స్వామివారిని చూడడం అంటే నిజంగా మంచే కదా! అందుకే ఆటో స్లో రావడం వల్ల మంచి జరిగిందని చెప్పేసి అన్నాను. నేనైతే ఇంకా దర్శనం చేసుకోవడం అంతా అయిపోయింది. లగేజ్ తీసుకొని బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసాను. బస్ అయితే ఎక్కి కూర్చున్నాము మేము వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోతది. ఓకే అండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే. బాయ్ అందరికీ.